శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. దివ్య బుద్ధి అంటే ఏంటి, దాన్ని ఎలా అలవర్చుకోవాలి, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. చాలా మటుకు మనం మనసుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మనసు స్వచ్ఛంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అలాగే విశాలమైన మనసు ఉండాలి, హృదయం ఉండాలి. ఇలాగా మనం మనస్సుకు సంబంధించి చాలా విషయాల గురించి మనం చాలా అవగాహన కూడా ఉంటుంది, పైగా దాని మీద అటెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం మానసాలోనే తెలుసుకున్నాము, ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారము అనేటువంటి 3 ఇంద్రియాలు అనేటువంటివి ఉంటాయి. మనసు పని ఆలోచించడం అయితే, బుద్ధి యొక్క పని ఆ ఆలోచనని ఫిల్టర్ చేయడం. చూడండి, మనం ఏదన్నా ఆఖరికి మంచినీళ్ళు అయినా కూడా ఒకసారి మనం ఫిల్టర్ చేసుకుంటాం, ఎందుకంటే అవి సూక్ష్మమైనటువంటి ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా అవి కూడా పోవాలి అనేసి. సో అలాగే మనసులో వచ్చేటువంటి ఆలోచనలకి బుద్ధి అనేటువంటిది ఫిల్టర్ పని చేస్తుంది. కానీ ఆ ఫిల్టర్లో బాగా కన్నాలున్నా, ఇంకా ఫిల్టర్లోనే పాతబడిపోయింది, లేదంటే తుప్పు పట్టేసింది అంటే, ఫిల్టరే బాగోకపోతే దాని నుంచి బయటకు వచ్చేటువంటిది కూడా ఈక్వల్లీ కలుషితంగా ఉంటుంది. అదే ఫిల్టర్ మంచిదైతే, మంచి రిఫైన్గా ఉంటే, ఎంత చిన్న చిన్న మట్టిని, మలినాన్ని అయినా కూడా అది ఆఫ్ చేయగలుగుతుంది. అలాగే బుద్ధి కూడా ఎంత ఉన్నతంగా, దివ్యంగా, శ్రేష్టంగా ఉన్నట్లయితే అంతంతగా అది నెగటివ్, వేస్ట్, అన్నెసరీ అంటే వ్యర్థమైనటువంటి, అనవసరమైనటువంటి వికారీ సంకల్పాలనేది ఫిల్టర్ చేసేస్తుంది. అదే బుద్ధి దుర్బుద్ధి కింద అయ్యి, వికారీ బుద్ధి కింద అయినట్లయితే అలాంటి ఆలోచనలన్నీ కూడా దాని గుండా పాస్ అయి వెళ్ళి అది మన సంస్కారం కింద తయారైపోతుంది. ఏదైతే మన సంస్కారం కింద తయారవుతుందో అది సద్బుద్ధి నుంచి వచ్చిందైతే శ్రేష్టమైన సంస్కారాలు, దుర్బుద్ధి నుంచి వచ్చినట్లయితే చెడు సంస్కారాలు. ఏవైతే ఆత్మలో రికార్డ్ అయిపోతాయో అదే అనుగుణంగా మిగిలిన జ్ఞానేంద్రియాలు, స్థూలేంద్రియాలు కూడా అలాగే పనిచేస్తాయి. కాబట్టి బుద్ధి అనేటువంటిది దివ్యంగా ఉండడం అంత ముఖ్యమైనటువంటిది. మరి దివ్యమైన బుద్ధి అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, సింహం ఉంటుంది కదా, సింహం తాలూకా పాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అని అంటారు. ఎందుకు అంటే సింహం పాలు అంత పవర్ఫుల్గా ఉంటాయంట. అది బంగారం, అది కూడా బంగారం అంటే ఏదో పాడైపోయినటువంటిది కాదు, మంచి అంటే ఏదో పాతది మురికి పట్టేసిన గిన్నె పాత్ర కూడా కాదు, మంచి స్వచ్ఛమైన మేలిమి బంగారంతో చేసినటువంటి పాత్రలో మాత్రమే సింహం పాలు నిలుస్తాయి అని అంటారు. అలాగే ఏ బుద్ధి అయితే దివ్యంగా, శ్రేష్టంగా ఉంటాయో అందులో మాత్రమే పరమాత్ముడు చెప్పేటువంటి యథార్థమైన జ్ఞాన బిందువులు నిలుస్తాయి. లేదంటే అవి కూడా విన్నంతసేపు ఉంటాయి, బాగుంటాయి, కానీ తర్వాత అవి ఎక్కడికి ఎగిరిపోయాయో కూడా మనకి తెలియదు. మనం ఆధ్యాత్మిక విషయాలను విన్నప్పుడు, చదివినప్పుడు, చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది అని మనం అప్రిషియేట్ చేస్తూనే ఉంటాం ఒక పట్ల. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి మాత్రం అవి కనపడవు. ఎక్కడొస్తుంది తేడా? ఎందుకంటే బుద్ధి దివ్యంగా లేని కారణంగా ఆ జ్ఞానం అనేటువంటిది బుద్ధిలో నిలబడటం లేదు. మనం క్రోధము, దాని యొక్క నష్టాల గురించి చాలాసేపు 1 గంట క్లాస్ విన్నాము, కానీ ఎవరో ఒకరు చిన్న ఇది చేయగానే వెంటనే సుర్రుమని లెగిసిపోయామనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ఆ విన్న ప్రవచనం కానీ, క్లాస్ కానీ చెవుల వరకే వెళ్ళిందనమాట.
బుద్ధి వరకు వెళ్ళలేదు. ఎందుకంటే బుద్ధి బంగారంలాగా లేదు కాబట్టి, మేలిమిగా లేదు కాబట్టి. కాబట్టి దివ్యమైన బుద్ధి అంటే దేంట్లో అయితే ఆధ్యాత్మిక జ్ఞానం నిలబడుతుందో. ఎందుకు నిలబడాలి అంటే అప్పుడు ఆ జ్ఞానం ఆధారంగా బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. చూడండి, మనం ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమంటారు, ముందు వెనక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటారు. అలాగా ముందు వెనక ఆలోచించి యథార్థమైన ఒక కొలమానం, ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ కూరగాయలు తుయ్యాలి అంటే మనం ఏం చేస్తాము, 1/2 కేజీ తాలూకా రాయిని పెడతాం. మనం 1/2 కేజీ రాయిని పెట్టి అప్పుడు పక్కన 1/2 కేజీ కూరగాయలు మనం వేస్తాం. సో అక్కడ కొలమానం ఏంటి, ఆ రాయి. ఆ రాయికి ఈక్వల్గా మనం కూరగాయలు, టమాటా, చిక్కుడుగాయలు ఏమన్నా అవి మనం తీసుకుంటాం. అలాగే బుద్ధి ఎప్పుడైతే దివ్యంగా ఉంటుందో అది దాని అనుసారంగానే అది నిర్ణయాలు తీసుకుంటుంది. అప్పుడు మన సంస్కారం దివ్యంగా, శ్రేష్టంగా తయారవుతుంది. సో దివ్య బుద్ధి అంటే జ్ఞానము నిలబడినటువంటి బుద్ధి. రెండవది జ్ఞానము ఆధారంగా నిర్ణయాలు తీసుకునేటువంటి బుద్ధి. మరి దివ్య బుద్ధికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటి అంటే అది విశాలంగా ఉంటుంది, విశాలంగా దూరదృష్టితో ఉంటుంది. సంకుచిత భావాలు, సంకుచితంగా టెంపరరీ నిర్ణయాలు తీసుకోదు. కొంతమంది తీసుకునేటువంటి నిర్ణయాల్లో లాంగ్ సైటెడ్నెస్ ఉండదు, అంటే దూరదృష్టి ఉండదు. ఏదో అప్పటికప్పుడు బాగా అయిపోయిందా, ఓకే 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 నడిపించేసినట్టు అయిపోతుంది. కానీ అలాంటి షార్ట్ టర్మ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, లాంగ్ రన్లో దానివల్ల ఎలాంటి నష్టం వస్తుందో మనకి తెలియదు. కాబట్టి అలాంటి సంకుచితమైనటువంటి బుద్ధి కాకుండా విశాలంగా వారి యొక్క బుద్ధి పనిచేస్తుంది. తర్వాత 4వ లక్షణము, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు స్వార్థరహితంగా ఉంటాయి. మనం శ్రేష్ఠ కర్మల యొక్క క్లాస్ విన్నప్పుడు మనం విన్నాము, దేవతల యొక్క కర్మలు అకర్మలు అని. దేవతలు కూడా కర్మలు చేస్తారు, కానీ వాళ్ళు చేసినటువంటి కర్మలకి యొక్క పాపము పుణ్యము అనేటువంటిది ఉండదు అనేసి. ఎందుకంటే వారు సంపూర్ణ ఆత్మ అభిమాని స్థితిలో ఉండి నిర్ణయం తీసుకుంటారు. అంటే వాళ్ళ బుద్ధి సంపూర్ణంగా సతోప్రధానంగా దివ్యంగా సర్వ గుణాలతో నిండబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల చెడనేటువంటిది జరగదు. కాబట్టి ఒక దివ్య బుద్ధిలో స్వార్థం అనేటువంటిది ఉండదు. స్వార్థరహితంగా నాకే ఉండాలి, నాకే లభించాలి, నాకేంటి బెనిఫిట్ అనేటువంటి విషయం ఉండదు. ఎందుకంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మనం నా కొరకు, నా మంచి, నాకు ఇది మంచిది అని అలాంటి నా 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 అనేటువంటి భావనతో ఎప్పుడైతే మన నిర్ణయాలు తీసుకుంటామో మనం ఎక్కడో ఒకక్కడ ఏదో ఒకటి మనం కోల్పోతాం. ఎందుకంటే మనిషి అనేవాడు ఇలా ఉండడు, ఇలా ఉంటాడు. ఎప్పుడైతే అందులోంచి నన్ను నేను సెపరేట్ చేసుకోవాలి అనుకుంటున్నానో ఈ మిగిలిన 4 వేల తాలూకా సపోర్ట్ పోతుంది, దాన్ని పిడికిలి లూజ్ అయిపోతుంది. సో స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు నాకు చాలా లాభం కలిగినట్టు నాకు అనిపించవచ్చు, లాభం కలిగినట్టు కనిపిస్తుంది కూడా, అనిపిస్తుంది కూడా. కానీ లాంగ్ రన్లో మనం నలుగురి యొక్క సహాయాన్ని, సహయోగాన్ని మనం కోల్పోతాం. వాళ్ళు ఏమంటారు, అప్పుడు మీ గురించి మీరే ఆలోచించుకున్నారు, ఇప్పుడు కూడా మీ గురించి మీరే ఆలోచించుకోండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని మనల్ని పట్టించుకోవడం మానేస్తారన్నమాట. కాబట్టి ఇది ఒక యథార్థమైనటువంటి రహస్యం. మనం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళినప్పుడే లాంగ్ రన్లో మనం గొప్పవాళ్ళం. అదే అంటారు, ఒక లీడర్కిను ఒక పొలిటీషియన్కి అదే తేడా అనేటువంటిది. ఒక లీడర్ అనేటువంటి వ్యక్తి అందరినీ తనతో పాటు కలుపుకుని తీసుకుని వెళ్తారు. లీడ్ చేయడం అంటే వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళడం.
అదే కేవలం నేను ఒక పొలిటీషియన్ని అనుకుంటే నాకెంత మిగులుతుంది, నాకు పదవి ఎంతసేపు ఉంది, నేనెంతసేపు కుర్చీలో ఉన్నాను, నా కుర్చీ కదిలిపోకూడదంటే నేను ఏం చేయాలి, ఇలా నానా అనేటువంటి స్వార్థం ఉంటుంది. సో దివ్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి స్వార్థరహితమైనటువంటి జనం మేలు కోసం, జనం అంటే ఏదో మొత్తం ఊరు దేశం రాష్ట్రమే అవ్వక్కర్లేదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మేలు కోసం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే దివ్య బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో కన్ఫ్యూజన్ తక్కువ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వరు వాళ్ళు, యాక్యురేట్ నిర్ణయం యాక్యురేట్ టైంకి వాళ్ళు తీసుకోగలుగుతారు. వాళ్ళలో ఓర్పు సహనం ఉంటుంది. ఎందుకంటే ఒక మామిడి చెట్టు వేసినా కూడా అది మొలకెత్తి పెరిగి పండు ఇవ్వడానికి టైం పడుతుంది. అంతవరకు మనకి ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా ఈ మధ్యన ఏంటి అది చేసి పండ్లు పెంచేస్తున్నారు, కానీ ఆ మామిడి పండు తినడం వల్ల మనకి మజా వస్తుందా? రావట్లేదు. ఎందుకు అంటే దాని టైం కన్నా ముందే దాన్ని మనం తినేస్తున్నాం. అలాగే దివ్య బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి అందులో తొందరపాటు కానీ కన్ఫ్యూషన్ కానీ కిందు మీదు కానీ అవ్వదు. ఎందుకంటే అన్ని విషయాలను వాళ్ళు పరిగణించి అందరి సలహా తీసుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దాది ప్రకాష్ మణి గారి యొక్క లీడర్షిప్ పుస్తకం కానీ మనం చదివినట్లయితే అందులో దాదీజీ యొక్క నేతృత్వ కళ ఎంత గొప్పగా ఉండేది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాది ఎప్పుడు కూడా నేను బ్రహ్మకుమారి సంస్థకి నేను హెడ్ని అని ఎప్పుడు అనుకునేవారు కాదు. దాది చూస్తేనే మనకు తెలిసిపోయేది. దాది అసలు అలా అనుకునేవారు కాదు. నేను కేవలం నిమిత్తంగా సేవ చేస్తున్నాను, నేను నిమిత్తంగా సేవ చేస్తున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్కి, అది సబ్జీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, కటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, టైలరింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇలాగా మౌంట్ ఆబూలో దగ్గర దగ్గర 52 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్కి దాది వెళ్ళేటువంటి వారు. అన్ని డిపార్ట్మెంట్స్లో ఏం జరుగుతుందో దాది దగ్గరుండి చూసుకునేవారు అన్నమాట. అప్పట్లో గోధుమలు వచ్చినప్పుడు గోధుమల బస్తాలు దించి వాటిని ఎండబెట్టి పిండాడించేవారు అన్నమాట. దాది కూడా అన్నయ్యలందరూ బస్తాలు దించేస్తే దాది కూడా అందరితో పాటు కూర్చుని ఆ గోధుమలు ఎండబెట్టే దాంట్లో దాది కూడా చేసేటువంటి వారు. సో దాది ఒక నిజమైనటువంటి లీడర్ కింద దాదీజీ యొక్క నేతృత్వ కళ ఉండేది. అయితే దాదీజీ గురించి చెప్తూ అందరూ ఏమంటారంటే, దాది ఎప్పుడూ కూడా ఏ నిర్ణయమో ఏకఛత్రాధిపత్యంగా, అంటే నేను చెప్పిందే మీరు అందరూ చెయ్యాలి అని దాదీకి ఎప్పుడూ ఉండేది కాదట. ఏ విషయమైనా సరే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళందరితో కూడా సంప్రదించి వాళ్ళ అభిప్రాయం తీసుకుని ఆ తర్వాత దాది అందులో నిర్ణయం అనేటువంటిది తీసుకునేవారు. దానివల్ల అందరికీ దాదీజీపై చాలా నమ్మకం ఉండేది. కాబట్టి దాదీజీ వాళ్ళ అభిప్రాయానికి గౌరవం ఇచ్చేవారు కాబట్టి వాళ్ళు కూడా దాదీజీ యొక్క అభిప్రాయానికి గౌరవం ఇచ్చేటువంటి వారు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ గురించి వాళ్ళకి తెలిసినంత బాగా వేరే వాళ్ళకి తెలీదు. సో వాళ్ళని కూడా డెసిషన్ మేకింగ్లో దాది ఇన్వాల్వ్ చేసేవారు. అది దివ్యమైనటువంటి బుద్ధి అని. దాది చెప్పచ్చు, నేను హెడ్ని కదా మీరు ఇలా చెయ్యండి అనేసి. కానీ అందరూ దాదీతో దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు అంటారు, మాకు గుర్తుండి దాది ఎప్పుడు మాకు ఆర్డర్ ఇచ్చినట్టు మాకు గుర్తులేదు, మీరు ఇలా చేయండి మీరు అలా చెప్పండి అని ఎప్పుడు అలాగా అజమాయిషి చేసినట్టు మాకు గుర్తులేదు అని. సో వాళ్ళు నిర్ణయం తీసుకున్నా కూడా తొందర పడకుండా అన్ని ఫ్యాక్ట్స్ కరెక్ట్గా కలెక్ట్ చేసుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అలాగే దివ్య బుద్ధి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇంకొక లక్ష్యం ఏంటంటే, వాళ్ళ బుద్ధి నిశ్చయ బుద్ధి కింద ఉంటుంది. నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. నిశ్చయ మనసు విజయంతి అని అనరు, నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. ఎప్పుడైతే స్వయం మీద ఫస్ట్ స్వయం మీద నిశ్చయం ఉండాలి. ఆరంభంలోనే మనం డౌట్తో ఆరంభించకూడదు. నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, నేనేం చేస్తానులే, నా వల్ల చేత కాదులే,
అలా కాకుండా స్వయంపై నిశ్చయం, 2 పరమాత్మునిపై నిశ్చయం. పరమాత్ముడు నన్ను ఈ కార్యం గురించి ఎన్నుకున్నారు కాబట్టి నేను ఈ కార్యాన్ని తప్పకుండా నేను సాధిస్తాను. 3 సమయం, అంటే ఈ అనంతమైన సృష్టి నాటక రంగంపై నిశ్చయం. ఈ అనంతమైన సృష్టి నాటక రంగంలో అందరికీ మంచే ఇమిడి ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయిస్తారు. వ్యాక్సిన్ వేయించినప్పుడు చాలా ఏడుస్తారు పిల్లలు, తల్లిదండ్రులు చూడలేకపోతారు. కొన్ని వ్యాక్సిన్లకి జ్వరం కూడా వస్తుంది. సో అది చూడడానికైతే అది చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ వ్యాక్సిన్ ఎందుకు పడుతుంది వాళ్ళకి? ఫ్యూచర్లో వాళ్ళకి పోలియో లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ వేస్తారు. కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు ఇందులో ఏం మంచి ఉందా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ యొక్క సంఘటన, ఆ యొక్క బాధ వల్ల మన అనేక జన్మల పాపాల యొక్క విముక్తి కూడా జరుగుతూ ఉండొచ్చు. అది కూడా ఎంత శ్రేష్టమైనటువంటి భాగ్యం కదా. మనం అనేక జన్మలుగా చేస్తున్న పాపాల భారం ఇక్కడే ఉంది. అది దిగాలి అంటే కూడా దానికి పర్యవసనం మనం అనుభవించాల్సింది. కాబట్టి ఈ డ్రామాలో, ఈ నాటక రంగంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు మనం మనసు దిగజారిపోవచ్చు. కానీ అందులో కూడా కళ్యాణమే ఉంది. కాబట్టి ఈ విధంగా ఒక దివ్య బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి నిశ్చయ బుద్ధి కలవాడిగా ఉంటాడు, స్వయంపై, భగవంతునిపై. అందుకే మనం ప్రహ్లాదుడి యొక్క కథ మనం వింటాం. ప్రహ్లాదుడికి విధించని చిత్రహింసలు లేవు. కానీ ఏమన్నా చేసుకోండి, నా నారాయణుడు నన్ను కాపాడతాడు. ఎంత నిశ్చయం ఉండింది ఆ బాలుడికి భగవంతునిపై. ఆఖరికి కొండమేంచి పడేసిన విషమిచ్చి తాగమన్నా, కొరడాలతో కొట్టినా, ఏం చేసినా నా నారాయణుడు నన్ను కాపాడతాడు. అచంచలమైనటువంటి నిశ్చయం, విశ్వాసం. కాబట్టి నిశ్చయ బుద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయం తప్పకుండా ఉంటుంది. మరి ఇలాంటి దివ్య బుద్ధి ఏ విధంగా డెవలప్ అవుతుంది? దివ్య బుద్ధి పెరగడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనం బుద్ధికి ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అది ఎంత దివ్యంగా ఉంది. ఇన్పుట్ దేని ద్వారా మనం ఇస్తామో, మనం చూసేది, వినేది, మాట్లాడేది, ఆఖరికి తినేది కూడా. ఏదైతే మనం కర్మ రూపంలో చేస్తామో, ఏదైతే మనం చూస్తామో, వింటామో, ఇవన్నీ కూడా పర్సీవ్ అయ్యి బుద్ధిలో ప్యాటర్న్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఒక అభిప్రాయాలు అనేటువంటి ఫామ్ అవుతాయి. అందుకనే మనం చూసేవి, వినేవి, మాట్లాడేవి, ఆఖరికి తినేవి కూడా ఎంతెంతైతే దివ్యంగా ఉంటాయో అంతంత బుద్ధి దివ్యంగా తయారవుతుంది. ద ఇన్పుట్ షుడ్ బి డివైన్. అందుకని ఆధ్యాత్మికతలో ఉదయాన్నే లెగిసి సత్సంగానికి వెళ్ళడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా చూడండి, ఉదయం 8 లోపలే అక్కడ సత్సంగం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో బుద్ధి చాలా షార్ప్గా ఉంటుంది, గ్రహించడం బాగా గ్రహిస్తుంది. కాబట్టి మనం దీనికి ఏం పెడుతున్నాము, ఎలాంటి ఆహారం నా బుద్ధికి నేను ఇస్తున్నాను. కేవలం నోటితో తినే అన్నం పప్పు కూరే ఆహారం కాదు, ఇంద్రియాలు అన్నిటితో మనం కన్జ్యూమ్ చేసే ప్రతిదీ బుద్ధికి ఆహారం. కాబట్టి దిస్ ఇన్పుట్ మస్ట్ బి డివైన్. రెండవ మార్గము మన ధారణ. ఏదైతే మన జ్ఞానాన్ని వింటున్నామో దాన్ని నేను ప్రాక్టికల్ లైఫ్లో నేను అప్లై చేయాలి. ఉదాహరణకి మనం విన్నాము, ప్రతి గంటకి 1 minute ఒకసారి మనము పరమాత్మని స్మృతిలో మెడిటేషన్ చేసుకోవాలి అని. అది నేను ఎంతవరకు ప్రాక్టికల్గా చేస్తున్నాను? ఎంతెంతైతే మన ప్రాక్టికల్ లైఫ్లో మనం జ్ఞానాన్ని, నాలెడ్జ్ని వినియోగిస్తూ ఉంటే బుద్ధి అంత షార్ప్ అవుతుంది. అందుకే కదా మ్యాథ్స్ ఎలా నేర్పిస్తారు పిల్లలకి? ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చి
వాళ్ళు సాల్వ్ చేయమని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రైన్ ఇలాగ 40 కిలోమీటర్ల స్పీడ్లో వస్తుంది, ఇంకో ట్రైన్ 60 కిలోమీటర్ల స్పీడ్లో వస్తుంది, ఇప్పుడు ఆ రెండు ఎక్కడ కలుస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు కదా పిల్లలకి. ఎందుకు? ఆ ప్రాబ్లం అనేటువంటిది వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఏ థీరం అప్లై చేయాలి అనేది వాళ్ళ బుద్ధికి తట్టాలి. ఆ కరెక్ట్ ఫార్ములా కానీ అప్లై చేశారు అంటే అది నిమిషంలో, చిటికలో వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. అలాగే మన లైఫ్లో మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక సొల్యూషన్ మనకి కావాలి. అప్పుడు నేను ఏదైతే స్పిరిచువల్ ప్రాక్టీస్లో నేను ఏదైతే వింటున్నానో, ఏదైతే నేను ఇతరుల దగ్గర చూస్తున్నానో, అందులో ఏ పాయింట్ నేను అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నన్ను చాలా బాధ పెడుతూ ఉన్నారు. కూర్చుని ఏడవడం కాదు, మనకు అర్థం కావాలి, ఈ వ్యక్తికి నాకు కర్మ సంబంధం అనేటువంటిది ఈ విధంగా ఉంది. ఏదో జన్మలో ఈ వ్యక్తిని నేను ఇదే విధంగా బాధ పెట్టాను కాబట్టి ఇప్పుడు నాకు అది 10కి రెట్టింపులే నాకు బాధ కలుగుతుంది. ఎప్పుడైతే మనకి కర్మ ఫిలాసఫీ మనకి తడుతుందో ముందు ఏడవడం అనేటువంటిది మనం మానేస్తాం. అప్పు తీసుకున్నప్పుడు మరి తీర్చాలి కదా. అప్పు తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా తీస్తాం, కానీ తీర్చేటప్పుడే కదా బాధ ఉంటుంది. సో ఈ కర్మల అప్పు కూడా అనాల్సినప్పుడు చాలా ఈజీగా అనేస్తాం, కానీ దాన్ని తీర్చాల్సి వచ్చినప్పుడే చాలా బాధ కలుగుతుంది. అలాగే ఒకసారి మనకి నిస్సహాయంగా అనిపిస్తుంది, అప్పుడు బుద్ధికి ఏం పాయింట్ తట్టాలి? నాకు సర్వశక్తివంతుడైన భగవంతుడు నాకు తోడున్నాడు, నాకు మానవ మాత్రులు ఎవరూ తోడుండాల్సిన అవసరం లేదు, స్వయం నిరాకారుడు సర్వేశ్వరుడు ఆ శివ పరమాత్ముడు నాకు తోడుగా ఉన్నాడు అని ఆ పాయింట్ మనకి గుర్తొచ్చింది అంటే మనలో ఏనుగంత కొండంత బలం మనకి లభిస్తుంది. కాబట్టి రెండవ మార్గము జ్ఞానాన్ని మన లైఫ్లో మనం అప్లై చేయడం, మన లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి అది అప్లై చేయడం. అలాగే ఏ వ్యక్తి అయితే ఈ విధంగా దివ్య బుద్ధి అనేటువంటిది ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు త్రికాలదర్శీల కింద కూడా అవుతారు. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తును చూడగలుగుతారు. ఇప్పుడు అద్దం ఉందనుకోండి, అద్దం చాలా స్పష్టంగా క్లియర్గా ఉందనుకోండి, ఆ అద్దం చిన్నది కూడా క్లియర్గా కనిపిస్తుంది. అదే అద్దం మీద కానీ మరకలు ఉన్నాయనుకోండి, మన ముఖం కూడా క్లియర్గా కనిపించదు. అలాగే ఎవరిదైతే బుద్ధి దివ్యంగా ఉంటుందో ఎదుటి వాళ్ళని చూడగానే వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళకి కనిపిస్తుంది. ఇది చాలా హై లెవెల్, చాలా హై స్టేజ్ అన్నమాట. వాళ్ళని త్రికాలదర్శీలు అని అంటారు. కానీ ఎవరిలో అయితే నిజంగా కళ ఉందో దాన్ని వాళ్ళు పెద్దగా అడ్వర్టైజ్ చేసుకోరు. ఎందుకంటే తెలుసు, ఒక వ్యక్తి తాలూకు భవిష్యత్తు చెప్పడం వల్ల మనం వాళ్ళని ఐదర్ ఉత్సాహపరచవచ్చు, లేదంటే నిరుత్సాహపరచవచ్చు. వాళ్ళ దగ్గర అయితే గుప్తంగా ఉంచుకుంటారు. స్పిరిచువల్ పవర్స్ అనేటువంటివి ఎంత గుప్తంగా ఉంటే అవి అంత పెరుగుతాయి. అవి ఎప్పుడు ఎలా వినియోగింపబడాలో అవి అలాగే వినియోగింపబడతాయి. మనం దాన్ని ఒక మార్కెట్ చేసుకుని ఒక ప్రచారం చేసుకుని దాంతో మనము స్థూల ధనం అవి సంపాదించాలి అని పెట్టుకుంటే ఆ పవర్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. స్పిరిచువల్ పవర్కు ఉన్నటువంటి ఇదే అది. ఎప్పుడైతే ఆ పవర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు మన స్వార్థం కోసం మనం వినియోగించుకుంటే ఆ పవర్ మన నుంచి వెళ్ళిపోతుంది. అది ఉన్నదే పరుల కోసం, ఇతరుల కోసం మనం వినియోగిస్తున్నంత వరకు అది పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి దివ్య శక్తి కూడా వారికి లభిస్తుంది. కానీ దీనికి చాలా సాధన అనేటువంటిది అవసరం. అలాగే దివ్య బుద్ధి ఉన్నటువంటి వ్యక్తికి తన మనసుపై చాలా కంట్రోల్ ఉంటుంది. కర్మల వరకు అక్కర్లేదు, మనసు దగ్గరే వాళ్ళు స్టాప్ చేయగలుగుతారు. ఈ ఆలోచన తప్పు, ఇలా చేయడం పాపం, ఇలా ఆలోచించడం పాపం, నేను ఇతరులను ఎందుకు చెడుగా చూస్తున్నాను అని మనసుపై వాళ్ళకి చాలా మంచి నియంత్రణ ఉంటుంది. అంటే మనం చెప్పుకున్నాం కదా, బుద్ధి అంటే ఫిల్టర్ లాంటిది. మనసు యొక్క బోలెడు ఆలోచన తరంగాలు దాని గుండా పాస్ అవుతూనే ఉంటాయి, కానీ అది ఆ లెవెల్లోనే అది స్టాప్ చేస్తుంది.
ఎందుకంటే సంకల్పాల దగ్గరే మనం స్టాప్ చేశాము అంటే అది ఇంద్రియాల వరకు రాదు. ఇంద్రియాలతో ఎప్పుడైతే మనం పాపం చేస్తామో అది లెక్కాచారం క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వ్యక్తిని చూసిన వెంటనే మనం బాగా కోపం వచ్చింది, అది మనసులో వచ్చింది ఆ కోపం, కానీ బుద్ధి ఏం అప్లై చేయాలి? ఎందుకు నాకు కోపం వేస్తుంది? కోపం వల్ల నేను సాధించేటువంటిది ఏమీ లేదు. ఇవాళ నేను 2 మాటలు అనేస్తాను, ఆ వ్యక్తి దానికి అలవాటు పడిపోతాడు, రేపు నేను 4 మాటలు అనాల్సి వస్తుంది, ఎల్లుండి 10 మాటలు అనాల్సి వస్తుంది. దానికన్నా నేను ఓర్పు సహనంతో ఈ వ్యక్తికి నేను అర్థం చేయించాలి, వాళ్ళు చేస్తున్న మిస్టేక్ వాళ్ళకి తెలియచెయ్యాలి అని బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. లేదు, బుద్ధి ఆ నిర్ణయం కానీ తీసుకోకపోతే నోటికి ఇంకెంత వస్తే అంత మాట అనేస్తుంది. ఏది అనాలంటే అది అనేస్తుంది. ఎప్పుడైతే ఒక్కసారి నోటితో మనం దురుసుగా మాట్లాడామో, ఆ కర్మ ఎప్పుడైతే మనం చేసామో మనకి ఆ వ్యక్తికి లెక్కాచారం క్రియేట్ అవుతుంది. తర్వాత ఆ లెక్కాచారాన్ని మళ్ళీ మనమే వడ్డీతో సహా తీర్చుకోవాలి. కాబట్టి దివ్య బుద్ధి అనేటువంటిది అంత అవసరమైనటువంటిది లైఫ్లో. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు లైఫ్లో కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు. లేదంటే ఎప్పుడు వేరే వాళ్ళ మీద నెట్టేస్తారా, మీరు చెప్పండి ఏం చేయాలో. వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలో ఉండదు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు వీళ్ళ లైఫ్ని నడిపించడానికి ట్రై చేస్తారన్నమాట. కాబట్టి జ్ఞానధనం నిజమైనటువంటి ధనం. ఈ జ్ఞానం ఎప్పుడైతే బుద్ధిలో నిండి ఉంటుందో, దాని అనుసారం ఎప్పుడైతే మనం నిర్ణయాలు తీసుకుంటామో దాన్ని మనం దివ్య బుద్ధి అనేసి అంటాం. ఇవాల్టి మానసాలో మనం దివ్య బుద్ధి గురించి తెలుసుకున్నాం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో మనం కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.